హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్. సో ఈ రోజు మీకు మరికొన్ని కొత్త కలెక్షన్స్ తోటి వచ్చేసాయండి. సో మీరు చూసిన ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు బేగం బజార్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. సో అన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది. సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ చేస్తామండి. సో సింగిల్ ఐటమ్ ప్రైస్ అనమాట ఇవన్నీ కూడాను. అండ్ మీరు కావాలనుకుంటే ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఈచ్ ఐటమ్ ప్రైస్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదే ప్రైస్ ఫైనల్ ప్రైస్ అనమాట. సో మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం పే చేయాల్సి ఉండదు. అండ్ ఇవే కాకుండా చాలా రకాల డిజైన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో మీకు ఏ ఐటమ్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి మీరు ఫస్ట్ వాట్సాప్ చేయాలి. సో వాట్సాప్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాల్సి ఉంటుంది. మనది కంప్లీట్లీ జెన్యూన్ అండి. సో మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు, హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ డెలివరీ టైం వచ్చేసి 1 వీక్ టు 10 డేస్ అనేది టైం పడుతుందండి మినిమం. అండ్ బుక్ చేసుకునే ప్రాసెస్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి. వన్స్ అవైలబుల్ అని మేము రిప్లై ఇచ్చిన తర్వాత మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీ అడ్రస్ అనేది క్లియర్గా ఇవ్వాలన్నమాట. సో పిన్ కోడ్, ఫోన్ నెంబర్ అన్ని కరెక్ట్గా చూసి ఇవ్వండి. అలాగే డిటీడీసీ కొరియర్ అవైలబుల్గా ఉందా లేదో ఇది కూడా చెక్ చేసుకొని చెప్పండి. అండ్ బ్యాంగిల్స్ బుక్ చేసుకున్న వాళ్ళని మీరు సైజ్ కరెక్ట్గా చెప్పాలి. సో వేరే సైజ్ అనేది చెప్పినట్లయితే ఎక్స్చేంజ్ అనేది ఉండదన్నమాట. మీకు ఏమైనా మాకు టైట్ అయిపోయింది, మీరు వేరే సైజ్ పంపిస్తారా, ఇలా ఉండదండి. ఎందుకంటే అవి స్టాక్ అనేది రెడీగా ఉండవు కాబట్టి మీరు ముందుగానే చూసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి బ్యాంగిల్ సైజ్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు వేసుకునే మట్టి గాజులు ఉంటాయి కదండి, ఆ గాజుని ఒక పేపర్ని పెట్టేసి ఇన్సైడ్ లోపల వైపున ఒక సర్కిల్ తీసుకోండి. గూగుల్లో మీరు హౌ టు చెక్ బ్యాంగిల్ సైజ్ అని పెడితే మీకు చార్ట్ అనేది వస్తుంది. సో అందులో కనుక మీరు సైజుని చూసుకుంటే ఒక 0.5 సెంటీమీటర్స్ అప్ అండ్ డౌన్ మీరు చూసుకొని మీరు ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే బాగుంటుంది, టైట్గా వేసుకుంటారా లూజ్గా వేసుకుంటారా దాన్ని బట్టి మీ సైజుని మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇష్యూ రాదండి. సో అది మీరు ఫైనల్గా చూసుకోవాల్సిన ప్రాసెస్ అనమాట. అండ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా 24, 26, 28 ఈ 3 సైజ్ మాత్రమే ఉన్నాయండి. 210 సైజ్ లేదనమాట. సో 210 సైజ్ ఉన్న వాళ్ళు అంటే అప్పుడప్పుడు వస్తాయండి. అవి వచ్చినప్పుడు నేను ఇన్ఫామ్ చేస్తాను. మీరు అలాంటి టైంలో బుక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కడా బ్యాంగిల్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఓపెనబుల్గా ఉండే వాళ్ళకి అది ఫ్రీ సైజ్ వస్తుందండి. 28 కూడా కొంచెం కష్టంగానే అవుతుంది, టైట్గా వస్తాయి. 24 వాళ్ళకి కొంచెం లూజ్గా ఉంటాయి. 26 వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే అది స్క్రూ టైప్ కాబట్టి కొంచెం మనం అడ్జస్టబుల్ చేసుకునే టైప్ వస్తాయి కాబట్టి అవి బుక్ చేసుకునే వాళ్ళు చూసి బుక్ చేసుకోండి. అండ్ ఇది చూడండి, మీకు లాకెట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. లైక్ విక్టోరియన్లోనే సిల్వర్ లుక్ వచ్చేలాగా కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. మన రెగ్యులర్ క్రిస్టల్ బిడ్స్కి ఇలా లాకెట్ అనేది వచ్చింది. ఓకే. అండ్ లెంగ్త్ వచ్చేసి మీకు అప్ టు 24 ఇంచెస్ వరకు ఉంటుంది లాస్ట్ బీడ్ వరకు కంపేర్ చేసుకుంటే. ఇకపోతే ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీకు రావడానికి పట్టే టైం వచ్చేసి 1 వీక్ టు 10 డేస్ పడుతుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్సల్ ఓపెనింగ్ వీడియో చేయాలండి. మీరు నా దగ్గర కాదు, ఎవరి దగ్గర బుక్ చేసుకున్న ఒకటే రూల్ అనమాట, పార్సల్ ఓపెనింగ్ వీడియో ఉండి తీరాల్సిందే. ఓపెనింగ్ వీడియో కనుక ఉన్నట్లయితే ఫస్ట్ అది షేర్ చేయాలి. తర్వాత డ్యామేజ్ అంటే బ్రోక్ రావడం లేదా విరిగిపోయి రావడం, అది మొత్తం ఆ వీడియోలో మాకు క్లియర్గా కనిపించేలా మీరు తీయాలన్నమాట. సో ఇంకొకరి హెల్ప్ అయితే మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 1 లేదా 2 ముత్యాలు ఊడిపోవడం లేదా 1 లేదా 2 స్టోన్స్ ఊడిపోవడం అనేది అవి మీరు మాన్యువల్గా ఫిక్స్ చేసుకోవచ్చు. స్టోన్స్ పెరల్స్ బాక్స్లోనే వస్తాయి. ఇన్ కేస్ బాక్స్లో లేకపోతే మీ నియర్ బై లోకల్ స్టోర్ ఉంటుంది కదండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే ఇప్పుడు ఇందులో స్టోన్స్ ఉన్నాయి, అవి మనకి మగ్గం వర్క్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. సో ఆ స్టోన్ని గంబెట్ అంటించేస్తే అయిపోతుంది. మనకి మేకింగ్ అనేది అలాగే జరుగుతుంది. ఒక పెరల్ ఉంటుంది, ఒకవేళ మీ దగ్గర లేకపోయినా మనం బయట మగ్గం సామాన్ల దగ్గర దొరుకుతుంది. మీకు ఫిక్స్ చేసుకోవడం కష్టంగా ఉంది అంటే లోకల్ షాప్ వాళ్ళని చేస్తారు, మ్యాక్సిమం ఫ్రీగా చేస్తారు. లేదు ఒక చార్జ్ చేయాలి అనుకుంటే 10 రూపీస్ 20 రూపీస్ చార్జ్ చేస్తారు. సో మీరు అక్కడ ఫిక్స్ చేయించుకోవచ్చు. ఓకే. అలా కాకుండా బ్రోక్ అయిపోయింది కంప్లీట్గా అంటే అది మీరు వీడియో కనుక ప్రాపర్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఉంటుంది. మేము మీకు ఎక్స్చేంజ్కి అడ్రస్ ఇస్తాము. అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఆ ఐటమ్ని, బ్రేక్ అయిన ఐటమ్ లేదా వేరే ఐటమ్ని అడ్రస్కి సెండ్ చేయాలి. వన్స్ ఆ అడ్రస్కి వెళ్ళిన తర్వాత మేము చెక్ చేసుకొని గోడౌన్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఓకే ప్రోడక్ట్ మాకు రిసీవ్ అయింది అనుకున్న తర్వాత స్టాక్ చూస్తామండి. మీరు ఏదైతే ఫస్ట్ బుక్ చేసుకున్నారో ఆ ఐటమ్ కనుక సేమ్ మళ్ళీ రీస్టాక్ కనుక స్టాక్ కనుక ఉంటే మీకు వెంటనే డిస్పాచ్ చేస్తాము. ఇన్ కేస్ స్టాక్ కనుక లేకపోతే మీకు ఇన్ఫామ్ చేస్తాము. సో ఇది మళ్ళీ అక్కడ నుంచి ప్యాకింగ్ అయ్యి మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎవరికైతే డ్యామేజ్ వస్తుందో వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది. సో దట్ వెడ్డింగ్స్ కోసం బుక్ చేసుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం ముందుగానే బుక్ చేసుకోండి. 2 డేస్లో 3 డేస్లో బుక్ చేసుకున్నప్పుడు పొరపాటున మీకు కనుక ఇలాంటి డ్యామేజ్ ఏదైనా అయిందంటే చాలా ఇష్యూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మినిమం గ్యాప్ అయితే తీసుకోండి. ఒక 10 డేస్ ఖచ్చితంగా చూసుకోండి. దట్టు ఫంక్షన్ కోసం బుక్ చేసుకున్న వాళ్ళు నాకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి. సో ఈరోజు 28 అనుకోండి, మేడం నెక్స్ట్ ఫస్ట్ మాకు ఫంక్షన్ ఉంది దానికోసం బుక్ చేసుకున్నామంటే నేను చూసుకుంటాను అసలు ఆర్డర్ తీసుకోవాలా లేదా, తీసుకున్న తర్వాత అది ఎంతవరకు ఇన్ టైంలో వెళ్తుందా లేదా, డిస్పాచ్ అయిందా లేదా, ఇవన్నీ నేను చెక్ చేసుకుంటూ ఉంటానండి. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెప్తాను. ఇకపోతే ఈ ముత్యాల దండ చూసారు, దానికి ఎడ్జ్ ఉంటుంది చూడండి లాస్ట్ పార్ట్, ఆ పార్ట్స్ అనేవి
మీకు ఫినిషింగ్ అనేది కొంచెం అటు ఇటుగా వస్తాయండి. సో మిగతా నెక్ సెట్ మొత్తం మీకు ఫుల్ క్వాలిటీ ఫినిషింగ్ వచ్చినట్టు. బట్ ఆ ఎడ్జ్ పీసెస్లో ఉండే లింక్ చైన్స్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం కొంచెం త్వరగానే ఫేడ్ అవుట్ అవుతుంటాయండి. ఒక డిజైన్ బట్టి, అన్నిటికీ కాదు, కొన్ని డిజైన్స్కి అయితే ఫేడ్ అవుట్ త్వరగా అవుతుంది. అండ్ త్వరగా అంటే మరి ఒక్కసారికని కాదండి, యూజ్ చేసేదాన్ని బట్టి. మీరు 2 టైమ్స్ అయినా సరే ఎక్కువ దాని మీద రాపిడి జరిగింది అనుకోండి, పోతుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్కి మనం పెట్టుకునే అది ఉంటుంది కదా, హోల్ బ్యాక్ సైడ్, అటు సైడ్ కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయండి. ఈ 2 ప్లేసెస్లో మాత్రం కలర్ పోవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎవరైతే కలర్ వారంటీ అడిగే వాళ్ళకి చెప్తున్నాను, రిమైనింగ్ ఏరియాస్లో అయితే ఎక్కడ కలర్ అనేది మీకు చేంజ్ అవ్వదు, మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ వాటి యొక్క లుక్ వచ్చేసి మీకు అన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వస్తాయండి. సో అన్నీ కూడా మ్యాక్సిమం మంచి క్వాలిటీ వస్తాయి. ఈచ్ డిజైన్ ఒక్కొక్కలా ఉంటుందండి. కొన్ని మ్యాట్ గోల్డ్లో వస్తాయి, కొన్ని మ్యాట్ రెడ్లో వస్తాయి, ఇంకొన్ని ఎల్లో మ్యాట్లో వస్తాయి. సో ఒక్కొక్క డిజైన్ అనేది ఒకలా వస్తుందన్నమాట. మీకు ఎలా కావాలి అనే దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇందాక మీరు చూసిన ఇయర్ రింగ్స్ అనేవి కాంబో ఇయర్ రింగ్స్ అండి. మళ్ళీ సింగిల్స్ ప్రైస్ ఎంత అని అడగద్దు. సో కాంబోస్లో వచ్చినవి కాంబోసే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, నెక్ సెట్ లాంగ్ 2 కలిపి వీటి ప్రైస్ అనమాట. మళ్ళీ ఇందులో నుంచి మాకు సింగిల్ కావాలండి, సింగిల్ ప్రైస్ చెప్పండి అని మాత్రం కాంటాక్ట్ చేయకండి. సో 2 కావాలి అనుకుంటేనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ సింగిల్ కూడా సపరేట్గా ఇదిగోండి ప్రైస్ పెట్టేశాను నేను. సో సింగిల్ కనుక అవైలబుల్గా ఉంటే మేము ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేస్తాము ఖచ్చితంగా. పెట్టలేదు అంటే అది మనకి దగ్గర సింగిల్గా అవైలబుల్గా లేదనమాట, ఓన్లీ కాంబో మాత్రమే ఉంది అనేసి. సో ఇదండి ఓవరాల్గా మీకు ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే మీరు ఫేస్ చేసే ఇష్యూస్ అన్నీ కూడా ఇవే ఉంటాయి. మీకు ఇవన్నీ ఓకే అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. కాల్స్ అయితే చేయొద్దండి, ఓన్లీ మీకు వాట్సాప్ మాత్రమే చేయాలి. ఇన్ కేస్ మేము రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి మాకు మెసేజ్ చేయండి, మళ్ళీ కాల్ చేయొద్దు. రిప్లైస్ కోసం అయితే కాల్స్ చేయకండి. సో మేము ఖచ్చితంగా ఆన్లైన్లో ఉంటే మస్ట్ అండ్ షుడ్గా రిప్లై ఇస్తాము. వన్స్ మేము రిప్లై ఇచ్చిన వెంటనే ఒక 1 అవర్లో మీరు పేమెంట్ చేయడానికి ట్రై చేయండి, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకండి. సో ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా చాలామంది మెసేజ్ చేస్తుంటారు కాబట్టి ఫస్ట్ ఎవరికి పేమెంట్ చేస్తారో వాళ్ళకి సోల్డ్ అవుట్ అయిపోతుంది. అండ్ ఈ రోజు అవైలబిలిటీ అడిగి 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత పేమెంట్ అయితే చేయొద్దు. సో అప్పటి వరకు స్టాక్ అనేది ఉండదు. అండ్ ఈవినింగ్ 6:30 టు మార్నింగ్ 10:30 అనేది నాన్ వర్కింగ్ అవర్స్ అండి. ఆ టైంలో మేము ఫ్రీగా ఉండి ఖాళీగా ఉంటే మాత్రమే మీకు రెస్పాండ్ అవుతాము. అండ్ మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 6:30 మాత్రం వర్కింగ్ అవర్స్ కాబట్టి మ్యాక్సిమం మేము త్వరగా రెస్పాండ్ అవుతాం. అంటే అవైలబిలిటీ చెక్ చేసుకుని మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడానికి మాకు కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో ఇవన్నీ వర్కింగ్ అవర్స్ కూడా, అంటే కొంతమంది నైట్ టైం పెట్టేసి రిప్లై ఇవ్వలేదు మీరు అలా అంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే కదండి. సో ఓవరాల్గా మీకు అన్ని వివరంగా చెప్పాను కదా. ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా కలెక్షన్స్ నచ్చి మా ప్రైజెస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కింద కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. సో ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఓవరాల్గా మొత్తం ఇచ్చేసాను. అండ్ క్వాలిటీ దగ్గర నుంచి మీకు ఉండే డీటెయిల్స్ మొత్తం ఉన్నాయన్నమాట. అండ్ ఈ నెక్ సెట్ అయితే కొత్తగా వచ్చిందండి, డిజైన్ అనేది కొంచెం ప్రెజెంట్ అయితే శాంపిల్ పీసెస్ తెప్పించాము. సో వన్స్ ఇవి మనకి ఎంతమందికి నచ్చుతుందనే దాన్ని బట్టి నెక్స్ట్ పీస్ అనేది తెప్పించడం జరుగుతుంది. మొత్తం సిల్వర్ స్టోన్స్తో వచ్చేసి మనకి కింద ఒక బిగ్ లాకెట్ వచ్చింది అనమాట. ఇదైతే మ్యాట్ ఫినిషింగ్ కూడా చిన్న నెక్ సెట్ వచ్చింది. ఇకపోతే బ్యాక్ సైడ్ చైన్ గురించి అండి, బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ దీంట్లో మాత్రం ఈ నెక్ చూసారా, దేనికైతే బ్యాక్ సైడ్ థ్రెడ్ కానీ చైన్ కానీ ఏది రాదో వాటికి మీరు ఎక్స్ట్రా 30 రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ బుకింగ్లో నేను ఇన్ఫామ్ చేస్తాను అనమాట, దేనికి ఎక్స్ట్రా చైన్ కాస్ట్ పే చేయాలి అని చెప్పేసి. కొన్నిసార్లు అయితే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామండి, బట్ కొన్ని ఐటమ్స్కి అయితే ఖచ్చితంగా మీరు చైన్కి ఎక్స్ట్రా 20 or 30 పే చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు డిజైన్ ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈస్కి అలాగే వస్తుంది. అంటే కొన్ని థ్రెడ్ అయితే ఫ్రీగా వస్తాయి, కొన్ని థ్రెడ్ కూడా రాదు, థ్రెడ్ చైన్ ఏవి రావన్నమాట. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు 30 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ నేను ఇన్ఫామ్ చేయలేదు అనొద్దండి, ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. బుక్ చేసుకునేటప్పుడు మీరు చూసి బుక్ చేసుకోండి. ఇకపోతే మీకు ఏరియాకి డిటిడిసి సర్వీస్ ఉందో లేదో ఖచ్చితంగా చెప్పండి. సో డిటిడిసి సర్వీస్ లేని వాళ్ళకైతే ఇండియన్ పోస్ట్ చేస్తాము. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ సర్వీస్ చూపిస్తుంది, పంపిన తర్వాత మళ్ళీ మాకు బ్యాక్ వచ్చేస్తున్నాయి. సో అలాంటి వాటికి మళ్ళీ రీషిప్పింగ్ ఛార్జెస్ అయితే 80 to 100 అనేది మా దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నారు. సో అవన్నీ మేము లాస్ బేర్ చేయాలంటే చాలామందికి అనేది మాకు మొత్తం ఫుల్ లాస్ వచ్చేస్తుంది. సో అందువల్ల ఖచ్చితంగా మీ దగ్గర డిటిడిసి అవైలబుల్గా ఉందా లేదా మీరే చెప్పాలండి. ఇన్ కేస్ మీరు చెప్పలేదు, ప్రోడక్ట్ మాకు బ్యాక్ వచ్చింది, మా దగ్గర చూసినట్టు మేము పంపించాము, బ్యాక్ వచ్చిందంటే మీరు రీషిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. రీఫండ్ అయితే ఉండదండి. మీకు డ్యామేజ్ వచ్చిన వేరే పీస్ వచ్చిన దానికి కూడా మీకు ఓన్లీ ఎక్స్చేంజ్ మాత్రమే ఉంటుంది, రీఫండ్ అయితే ఉండదు. సో ఒక్కసారి ఆర్డర్ బుక్ చేసిన తర్వాత ఎట్ ఎనీ కాస్ట్ ఏ రీజన్స్ వల్ల కూడా క్యాన్సిల్ చేయడం కానీ రీఫండ్ చేయడం కానీ ఉండదు. లేదు మీకు ప్రోడక్ట్ వద్దు వన్స్ బుకింగ్ అయిన తర్వాత మేము చేంజ్ చేయలేమండి. ఇన్ కేస్ మేము బుక్ చేయలేదు ఇంకా, ఓకే మీరు మాకు పేమెంట్ చేశారు అనుకున్నప్పుడు ఏదైనా ఉంటే మీరు ఇంకేదైనా ఐటమ్ని బుక్ చేసుకోవచ్చు, బట్ మేము కన్ఫర్మ్ చేయనంత వరకు మాత్రమే. ఓకేనా అండి. సో ఇవన్నీ ఉంటాయి, ఎందుకంటే ఆన్లైన్లో కదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి అన్నీ ఒక వేలో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఎట్లంటే అలా చేంజ్ చేయడానికి కుదరదు. సో కాబట్టి బుకింగ్ చేసే ముందే, కాంటాక్ట్ అయ్యే ముందే మనం 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాతనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి
ఎక్కువ హారాలు కాంబోస్ మీకు మా దగ్గర వచ్చేసి అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. ఆన్లైన్లో మీకు ఎలాంటి కలెక్షన్స్ దొరుకుతాయి, మ్యాక్సిమం అన్నీ కూడా ఉన్నాయి. స్టిల్ ఇవి కాకుండా ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. అవి కూడా మీకు కావాలి అనుకుంటే కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్లో జాయిన్ అయితే డైలీ తక్కువ అప్డేట్స్ వస్తాయి, ఎక్కువేమీ కాదు, చాలా తక్కువ అప్డేట్స్ వస్తాయి. సో మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. గ్రూప్ ద్వారా కూడా ప్రైస్ కూడా మీకు రీజనబుల్గానే అందిస్తాం అనమాట. ఓకే, అండ్ ప్లీజ్ అండి పర్సనల్గా అప్డేట్స్ ఇవ్వండి. అంటే ఇంకా ఏమైనా కలెక్షన్స్ ఉంటే పెట్టండి, అలా అడగద్దండి, టైం అయితే సెట్ అవ్వదు. ప్రతి పీస్ పెట్టేసి మళ్ళీ ప్రైస్ చెప్పాలంటే మనకు చాలా కష్టం అవుతుంది. అండ్ వీడియోలోనే మనం చాలా కలెక్షన్స్ పోస్ట్ చేస్తున్నాం. మీకు ఏమైనా కావాలంటే మన ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. చాలా కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. వాటిలో మీకు ఏదైనా నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో స్టాక్ ఉంటాయి కనుక. పర్సనల్గా అయితే మనం అప్డేట్స్ అయితే ఇవ్వడం కష్టం అండి. సో ఇక్కడ చూసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ.